అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. దీనిపై పూర్తి సమాచారాన్ని మా అసోసియేట్ ఇన్పుట్ ఎడిటర్ గణేష్ మనకి లైవ్ లో అందుబాటులో ఉన్నారు. గణేష్, మనం చూస్తూ ఉన్నాం ఇప్పుడు ఏదైతే మోంతా తుఫాన్ ఎఫెక్ట్ అంతా కూడా కాకినాడ తీర ప్రాంతాల్లోనే ఉంది. సో ఓవరాల్ గా చూసుకుంటే ఇటు హోప్ ఐలాండ్ పైనే ఎక్కువగా చర్చలు జరుగుతున్నాయి. అంటే గతంలో ఎప్పుడైతే అక్కడ తుఫాన్ ఏర్పడిందో అప్పుడే అది ఒక రక్షణ కవచంలా మారింది అంటూ కూడా చెప్తున్నారు. సో ఇప్పుడు కూడా అలానే అది కాపాడుతుందా అనేది ఒక చర్చ అయితే జరుగుతుంది. మరి దీనికి సంబంధించి అసలు అధికారులు ఏం చెప్తున్నారు, ఓవరాల్గా మీరు దీనికి సంబంధించిన రివ్యూ ఏం చెప్తారు గణేష్? ప్రసన్న, ఇప్పుడు ఎందుకంటే హోప్ ఐలాండ్ అంటేనే ఒక ఆధారం, అంటే చాలా వరకు కాకినాడ తీర ప్రాంతానికి ఒక రక్షణ కవచంలా ఉండే, దాదాపుగా అంటే కాకినాడ తీరం నుంచి బే ఆఫ్ బెంగాల్ మధ్యలో ఉండే ఒక దీవిలాగా చెప్పాలి మనం. ఈ దీవి అంతా కూడా దాదాపుగా 50 కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉంటుంది, ఒక చంద్రాకారంలో ఉంటుంది. ఈ దీవి అనేది కాకినాడ తీరానికి ఒక రక్షణ కవచం. దీనికి ముందుగా చెప్పాలంటే హోప్ ఐలాండ్ అనేది ఏదైతే నావిగేషన్ అంటే దేశాలని ప్రాంతాలని కనుగొనే ముందు నావికులు చాలా వరకు వెళ్తున్నప్పుడు ఒక తీర ప్రాంతంకి వచ్చారు. ఆ తీర ప్రాంతం నుంచి అక్కడ ఆగిన తర్వాత ఒక హోప్, అంటే వాళ్ళందరికీ కూడా నావికులు ఆ లంగర వేయడానికి కొంచెం కోసం అక్కడ ఉండే ఒక దీవి అనేది కనిపించింది. ఆ దీవిలో లంగర వేసిన తర్వాత అక్కడి నుంచి బైనాక్యులర్ చూసేటప్పుడు ఒక తీర ప్రాంతం కనిపించింది. పచ్చని కొబ్బరి చెట్లు, చిన్న చిన్న గుడిసెలు, వీటితో ఉండే ప్రాంతం కనిపించింది. ఇది పక్క నుండి ఇంకో నావిగేటర్కి చెప్పింది ఏంటంటే జస్ట్ ఎలా ఉంది అనే దానికి జస్ట్ హోప్, దీన్ని జస్ట్ కో కెనడా అంటే మనకు అక్కడ నుంచి హోప్ ఐలాండ్ చూస్తే ఒక కో కెనడా అంటే కెనడా లాంటి ప్రాంతం మనకు కనిపిస్తుంది అనేది చరిత్ర మనకు చెప్తుంది. అందుకే కాలక్రమంలో అది పూర్తిగా కాకినాడగా మారింది. కో కెనడా అనేది కాకినాడగా మారింది. ఇప్పుడు ప్రధానంగా హోప్ ఐలాండ్ కోసం చర్చ ఏంటంటే హోప్ ఐలాండ్ అనేది కాకినాడ తీరానికి ఒక రక్షణ కవచం. దాదాపు 1996 నవంబరు 6వ తేదీన వచ్చిన అతిపెద్ద కోనసీమ తుఫాన్లో కూడా కాకినాడ తీరానికి ఏదీ కాకుండా ఉందంటే అది పూర్తిగా హోప్ ఐలాండ్ అనేది మనకి రక్షణ కవచంగా ఉంది. ఒకసారి హోప్ ఐలాండ్ భౌగోళిక స్వరూపాన్ని మనం చూద్దాం. ఇప్పుడు ఈ తుఫాన్ని మనం ఏది చూసుకుంటాం, మోంతా తుఫానుకు సంబంధించిన విజువల్స్ మనం చూస్తున్నాం. మోంతా తుఫాను తీరానికి దగ్గర అవుతుంది. దాదాపు 100 లోపుగానే కాకినాడ తీరానికి వెళ్తుంది. ఇప్పుడు 2 వెర్షన్స్ ఉన్నా, ఒకటి యానం కాకినాడ మధ్య తీరం దాటుతుందని ఒకటి చెప్తుంటే, లేదు అంతర్వేది ప్రాంతం నుంచి వెళ్తుందని చెప్తున్నారు. ఏదేమైనా ఇప్పుడు భారత వాతావరణ శాఖ చెప్పిన అంచనాల ప్రకారం యానం కాకినాడ మధ్య కానీ తీరం దాటితే ఏమాత్రం చిన్న దిశ మార్చుకున్నా కాకినాడని పూర్తిగా విధ్వంసం చేస్తుందనేది అతిపెద్ద చర్చ జరుగుతుంది. ఒక్కసారి మనం దీనికి సంబంధించిన మ్యాపింగ్ చూద్దాం. ఒక్కసారి ఇప్పుడు చూస్తుంటే అంతర్వేది దగ్గర నుంచి కాకుండా ఇప్పుడు ప్రధానంగా భారత వాతావరణ శాఖ యానం కాకినాడ మధ్య తీరం దాటే అవకాశం ఉందనేది ఒక స్పెసిఫిక్గా మనకి ఆ రేఖ అనేది చూపిస్తుంది. ఇందుకు సంబంధించిన పిక్చర్సే మనకి పూర్తిగా కనిపిస్తూ ఉన్నాయి. ఎందుకంటే ఇక్కడ మనం చూడొచ్చు, ఇది మనకి ఈ విశాఖపట్నానికి దీనికి మధ్య ఏదైతే ఈ కర ఉందో ఇక్కడే మనకి యానం కాకినాడ తీరం ఉన్నట్టుగా ఇప్పుడు భారత వాతావరణ శాఖ దీనికి సంబంధించిన మ్యాపింగ్ అనేది చూపిస్తుంది. మరి ఇప్పుడు దీనికి సంబంధించి హోప్ ఐలాండ్ ఎంత రక్షణ కవచంగా మారిపోతుంది. ఇప్పుడు కాకినాడ తీరానికి ఇప్పుడు ఈ మ్యాప్ ఏదైతే కనిపిస్తుందో చిన్నది, దీన్ని హోప్ ఐలాండ్. ఇదంతా బే ఆఫ్ బెంగాల్గా ఉంటే, బే ఆఫ్ బెంగాల్ దగ్గర నుంచి మనం తీసుకుంటే ఇక్కడ పూర్తిగా ఇక్కడ ఒక్కసారి చూడొచ్చు మనం ఈ మ్యాపింగ్లో చూస్తే ఇది కాకినాడ తీరం. కాకినాడ తీరానికి ఇక్కడ మనకి కనిపిస్తున్న ఈ ప్రాంతమే హోప్ ఐలాండ్ ప్రాంతం. అంటే కాకినాడ నుంచి కేవలం 8 కిలోమీటర్లు, అంటే మనం సముద్రానికి సంబంధించిన భాషలో చెప్పాలంటే 4.5 నాటికల్ మైల్స్ దూరంలో ఇది మనకి కాకినాడ తీరానికి హోప్ ఐలాండ్ కనిపిస్తుంది. ఈ హోప్ ఐలాండ్ అనేది ఏదైతే ఇప్పుడు వెళ్తున్న రేఖ, అంటే అటు బంగాళాఖాతం నుంచి వస్తున్న వాయువ్య దిశగా వస్తున్న కావచ్చు, పశ్చిమ దిశగా వస్తున్న ఏ తుఫాన్లు అయినా సరే పూర్తిగా కాకినాడ తీరాన్ని తాకాలంటే హోప్ ఐలాండ్ అనేది ఒక రక్షణ కవచంగా మనకు కనిపిస్తుంది. ఎంత రక్షణ కవచంగా ఉందని చెప్పడం కోసం ఒకసారి మనం మ్యాపింగ్లోకి వెళ్తే ఒక్కసారి మనం దీన్ని ఈ మ్యాప్ని చూస్తున్నాం. ఒక్కసారి చూస్తున్నాం మనం, ఇది కాకినాడ పోర్టు ప్రాంతం. ఇక్కడ ఇదంతా ఈ జగన్నాథపురం, ఇదంతా కాకినాడ తూరంగి, రామారావుపేట, ఇదంతా కాకినాడకి సంబంధించిన ప్రాంతం మనం ఇక్కడ చూస్తున్నాం. ఇది బే ఆఫ్ బెంగాల్. ఇక్కడ ఇది హోప్ ఐలాండ్కి బీచ్కి సంబంధించిన ప్రాంతంగా మనకు కనిపిస్తుంది. ఇక్కడ మనకి ఈ చంద్రాకారంలో కనిపిస్తున్నదే హోప్ ఐలాండ్. ఇప్పుడు హోప్ ఐలాండ్ ప్రాంతం పూర్తిగా అంటే ఏదైతే ఇక్కడ నుంచి మనకి ఒక బే ఆఫ్ బెంగాల్ మీదుగా వెళ్తున్న మోంతా తుఫాన్లు కావచ్చు, లేకపోతే మిగతా తుఫాన్లు కావచ్చు, ఇవన్నీ తుఫాన్లు వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా ఈ కాకినాడకి ఇది దాదాపుగా ఇలా కనిపిస్తుంది, కానీ 50 కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉంటుంది. దాదాపు ఇక్కడ కూడా ప్రజలు నివసిస్తున్నారు. ప్రత్యేకంగా దాదాపు 400 కుటుంబాలు, అంటే ఒక 1200 ఫ్యామిలీస్ అక్కడ ఎప్పుడూ కూడా అటు మత్స్యకార కుటుంబాలు కావచ్చు, మిగతా కుటుంబాలు కావచ్చు నివాసం ఉంటున్న ప్రాంతం. దీన్ని ఇప్పుడు ఇక్కడ వరకు ఇది అత్యంత లోతైన ప్రాంతం. ఇది ఒక
ఐలాండ్గా చెప్పాలి మనం, అంటే ఒక దీవిది. ఈ దీవి ఎప్పుడు వస్తున్న ఏదైతే బే ఆఫ్ బెంగాల్ నుంచి వస్తున్న పవనాలు ఏదైతే ఉన్నాయో లేకపోతే తుఫాన్లు ఉన్నాయో వీటన్నిటి కూడా ఒక అడ్డుకట్టగా ఉంటుంది. ఇప్పుడు ఇస్తున్న రూట్ మ్యాప్ ప్రకారం యానం కాకినాడ మీదుగా మాత్రం దాటుతుందని చెప్తున్నారు. అంతర్జాతీయ సంస్థలు చూస్తుంటే ఇది కాదు, అంతర్వేది దగ్గర నుంచి దాటే అవకాశం ఉంది, తాకే అవకాశం ఉందని కూడా విశ్లేషణ చెప్తున్నారు. కానీ హోప్ ఐలాండ్ వైపు కానీ ఏమాత్రం చిన్నగా మళ్ళినా కాకినాడ ప్రాంతం, ఎందుకంటే మనకి చూస్తున్న ఐ ఏదైతే ఉందో అంటే మోంతాకు సంబంధించిన ఐ వెల్ వాళ్ళు ఇవన్నీ ఏవైతే ఉన్నాయో ఇవి దాదాపు 200 కిలోమీటర్ల విస్తీర్ణంలో అంత పెద్దగా ఉంది. కాబట్టి ఇక్కడ యానాం నుంచి మనకి తీరం దాటిన తర్వాత కూడా కాకినాడ పైన పూర్తి ప్రభావం చూపించే అవకాశం మనకి స్పష్టంగా కనిపిస్తుంది. కానీ ఇది ఏమాత్రం కొంచెం డైరెక్షన్ యానాం నుంచి, అంటే ఇప్పుడు ఏదైతే మచిలీపట్నం నుంచి కదులుతూ కోనసీమ నుంచి అంతర్వేది నుంచి యానం నుంచి కాకినాడ వైపుగా మాత్రం కొద్దిగా మాత్రం కదిలినా సరే ఖచ్చితంగా అతిపెద్ద విపత్తు అనేది కాకినాడకి సంభవించే అవకాశం ఉంది. కానీ అలా జరిగితే హోప్ ఐలాండ్ ఖచ్చితంగా ఒక రక్షణ కవచంగా ఉంటుందని మాత్రం శాస్త్రవేత్తలు చెప్తున్నారు. ఎందుకంటే అతిపెద్ద తుఫానులని కోనసీమ తుఫాను మనం ఊహించుకుంటే చాలా వరకు 222 కిలోమీటర్లు, అంటే ఒక సూపర్ తుఫానుగా దాన్ని పేర్కొన్నారు. అందుకనే చాలా వరకు మనకి ఒక 3000 మంది ఆ ప్రాంతాల మీదకి వెళ్తున్నప్పుడు ప్రాణ నష్టం జరిగింది. దాదాపు ఒక క్షతగాత్రులు నిరాశ్రయులు అయితే దాదాపు లక్షల సంఖ్యలో ఒక 2 లక్షల మంది పైగా నిరాశ్రయులైన అతిపెద్ద తుఫాన్ అది. ఇలాంటి తుఫాను ఆ రోజున కాకినాడ పైన ఎలాంటి ప్రభావం చూపలేదు. ఎందుకంటే కాకినాడ పోర్టు కావచ్చు లేకపోతే కాకినాడ ప్రాంతం కావచ్చు, దీనికి ఇంత రక్షణగా, అంటే ఇక్కడ నుంచి మనకి చూసుకుంటే ఇది 4.5 నాటికల్ మైల్ దూరం ఉంటుంది. ఇప్పుడు వచ్చేదంతా కూడా ఇటువైపు నుంచి బే ఆఫ్ బెంగాల్ నుంచి ఇలా వస్తుంది. కాబట్టి ఇది పూర్తిగా రక్షణ కవచంగా ఉండడం వల్ల ఈ ప్రాంతానికి ఏదీ కాకుండా ఉంది. ఇప్పుడు 2000 మనకి సంబంధించిన కోనసీమ తుఫాను కావచ్చు, ఇలాంటి సందర్భాలు ఇప్పుడు కూడా మోంతా తుఫానుకు సంబంధించి కూడా ఇదే విశ్లేషణలు వ్యక్తమవుతున్నాయి. ఏదైనా యానం నుంచి కాకినాడ మధ్య తీరం దాటినా ఇంకొంచెం అది దిశ మార్చుకొని కాకినాడ వైపు వెళ్ళినా సరే ఖచ్చితంగా కాకినాడ ప్రాంతానికి ఇది రక్షణ కవచంలా ఉంటుందనేది స్పష్టం చేస్తున్నారు. ఏదేమైనా శాస్త్రవేత్తలు గతంలో అంచనాలు వేశారు. ఇప్పుడు ఈ ప్రాంతానికి కాకినాడకి నిజంగా ఇంత పెద్ద తుఫాను కూడా కొంచెం దిశ మార్చుకున్నా ఏమాత్రం ప్రమాదం లేదు. కానీ అంతర్వేది మీదుగా కానీ వెళ్తే మాత్రం ఖచ్చితంగా హోప్ ఐలాండ్కి టచ్ అయ్యే అవకాశమే లేదు. అందుకని కాకినాడ అంతర్వేది యానం కాకినాడ మీదుగా ఒక దిశ రేఖ మాత్రం అలా వెళ్తే మాత్రం ఖచ్చితంగా కాకినాడ ప్రాంతానికి చాలా వరకు నష్టం జరిగే అవకాశం అయితే కనిపిస్తోంది. అయితే గణేష్, అంటే ఈ ఎఫెక్ట్కి సంబంధించి ఇప్పటికీ అధికారులు అంతా కూడా అలర్ట్ చేస్తూ ఉన్నారు. అంటే సాయంత్రానికి కూడా తీరం దాటే అవకాశం ఉంది అంటూ కూడా చెప్తున్నారు. సో ఓవరాల్గా ఇందాక నుంచి మీరు ఏదైతే మ్యాప్ ద్వారా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారో అసలు ప్రజెంట్ తుఫాన్ ప్రభావం ఎక్కడెక్కడ ఎంత మేర ఉందనుకోవచ్చు? ఎందుకంటే ఇప్పటికే దాదాపు 5:30 నుంచి 6 గంటల, అంటే సాయంత్రం 5:30-6 గంటల ప్రాంతంలోన మనకి ఏదైతే తుఫాను మోంతా తుఫాను ఉందో మోంతా తుఫాను తీరాన్ని తాకే అవకాశం ఉందనేది అంతర్జాతీయ సంస్థలు చెప్తున్నాయి, అంతర్జాతీయ వాతావరణ శాఖలు చెప్తున్నాయి, భారత వాతావరణ శాఖ కూడా హెచ్చరికలు జారీ చేస్తుంది. మనం ఒక్కసారి ఈ మ్యాపింగ్లోకి వెళ్ళి చూస్తే ఇక్కడ మనకి ఏదైతే ఇగో మనకు కనిపిస్తుంది స్పష్టంగా, ఇక్కడ మోంతా తుఫాన్ మనకు కనిపిస్తుంది. ఇది ఇప్పటికి దాదాపు ఒక 90-100 కిలోమీటర్ల దూరంలో కాకినాడ తీరం వైపు ప్రయాణిస్తున్నట్టుగా భారత వాతావరణ శాఖ మనకి స్పష్టమైన ఆధారాలతో ఒక మ్యాపింగ్ అనేది చెప్తుంది. కానీ ఈ టోటల్గా ఉండే ఈ వీటన్నిటి మధ్య కూడా అంటే మిగతా, అంటే యానం కావచ్చు కాకినాడ కావచ్చు ఈ తీరాల మధ్య ఇది కానీ తాకడానికి దాదాపుగా 5:30 సాయంత్రం 6 గంటల ప్రాంతం మధ్య అవుతుంది. తీరం తాకడంతో పాటు తీరాన్ని దాటే పరిస్థితులు, అంటే దాదాపుగా రాత్రి 11-11:30 మధ్య, అంటే 200 కిలోమీటర్ల వ్యాసార్థంలో ఆ మోంతా తుఫాన్ ఐ వాల్ ఉంది. కాబట్టి అంటే మనకు కనిపిస్తున్న ఏదైతే ఒక చిన్న డాట్ ఉందో దీని వ్యాసార్థమే 200 కిలోమీటర్లు. ఈ చుట్టూ కనిపిస్తున్న ఏదైతే ఒక వ్యాల్ఫూల్ కనిపిస్తుందో ఒక సుడిగుండం, ఇది 2000 కిలోమీటర్ల పరిధిలో ఉంది. అందుకని ఈ చిన్నది దాటడం కోసమే ముందు తీరాన్ని తాకడానికే దాదాపుగా సాయంత్రం 5-6 ఆ ప్రాంతం పడుతుంది, 6:30 అనేది ఒక అంచనా వేస్తున్నారు. అక్కడి నుంచి తీరం తాకిన తర్వాత తీరం దాటడం కోసం దాదాపుగా 11-11:30 సమయం పడుతుంది రాత్రి అని చెప్తున్నారు. అంటే దాదాపు 5:30 నుంచి 6 గంటల పాటు ఏదైతే మోంతా తుఫాను విధ్వంసం ఉందో ఇది ఖచ్చితంగా కొనసాగే అవకాశం అనేది మనకి కనిపిస్తూ ఉంది. ఈ టోటల్గా ఈ ప్రాంతాలకు సంబంధించి ఇప్పుడు కనిపిస్తున్న అనేక ప్రాంతాలని, అంటే ఇటు అమలాపురం కావచ్చు, యానం, కాకినాడ, ఇటు రాజమండ్రి, తాడేపల్లిగూడెం, భీమవరం, తర్వాత మనకి ఇలాగ అనేక ప్రాంతాలు, ఈ రాజమండ్రి దగ్గర నుంచి జంగారెడ్డిగూడెం, మనకు
రామచంద్రపురం, ఏలేశ్వరం, పిఠాపురం ఇలాగా ఇవన్నీ కూడా వరరామచంద్రపురం దగ్గర నుంచి అన్నీ కూడా చాలా వరకు కాకినాడ ఈ ప్రాంతం అంతా దాదాపు 200 కిలోమీటర్ల పరిధిలోని ఈ ప్రాంతాలు ఉన్నాయి కాబట్టి ఈ ప్రాంతాలన్నింటిలో కూడా ఖచ్చితంగా తుఫాను ప్రభావం మనకు కనిపిస్తుంది. ఇప్పటికే కాకినాడ కావచ్చు, ఉప్పాడ కావచ్చు అనేక ప్రాంతాల్లో దీనికి సంబంధించిన గాలులు అలలు వస్తున్నాయి. సముద్రం అల్లకల్లోలం అవుతుంది. అనేక ప్రాంతాల్లో ఒక గంట ముందుగానే చీకటి పడింది. చీకటి పడిన వాతావరణం స్పష్టంగా కనిపిస్తుంది. ఇవన్నీ వీటన్నిటి మధ్య తుఫాను 6-6:30 మధ్య కానీ దాటితే అంటే మరో గంటన్నర మధ్యలో తుఫాను ఆ తీరాన్ని తాకే అవకాశం ఉంది. రాత్రి 11-11:30 మధ్య దాదాపు 6 గంటల పాటు ఒక విధ్వంసాన్ని చేసి తీరాన్ని దాటే అవకాశం ఉంది. ఆ తర్వాత కూడా ఏమవుతుందనేది నిజంగా కానీ అంత 200 కిలోమీటర్ల వ్యాసార్థంలో ఉండే ఈ ఐవాల్ అనేది దాటిన తర్వాత మరికొన్ని పరిణామాలు ఉంటాయనేది శాస్త్రవేత్తలు చెప్తున్నారు. దీంతో ఉప్పెనలు ఒక్కసారిగా ఊహించిన రీతిలో సముద్రం నీటిని ఒక్కసారిగా తీరం వైపు తీసుకొచ్చి తీర ప్రాంతాలపైన వచ్చే అవకాశం ఉంది. దీన్ని ఉప్పెనగా పేర్కొంటారు. ఇలాంటి ఉప్పెనలు కూడా వచ్చే అవకాశం ఉందనేది హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఇదేమైనా అన్ని చోట్ల రెడ్ అలర్ట్ అనేది కొనసాగుతుంది. కాకినాడ పోర్టులో దాదాపు 10వ నెంబరు ఎగరవేశారు. ఎందుకంటే ఇంతకంటే ఇంకా ఫైనల్ ఇది. ఎందుకంటే అంత పెద్ద అలలు వస్తుంటాయి. తీరాన్ని తాకే సమయంలోన విధ్వంసం జరుగుతుంది కాబట్టి 10 అనేది ఎగరవేశారు. మిగతా అన్ని బీచ్లో కూడా అదే పరిస్థితి కనిపిస్తుంది. అంటే 9, 8 ఇలాగ అనేక రూపాయలు. ఏదేమైనా ఇప్పటికీ అలర్ట్గా ఉన్నారు. కానీ క్షణం గడిచే కొద్దీ మోంతా తుఫాను దూసుకొస్తోంది. ఖచ్చితంగా సాయంత్రం 6-6:30 ప్రాంతం మధ్య తీరాన్ని తాకే సమయానికి ఏమవుతుందనే ఉత్కంఠ అయితే అన్ని వైపులా కొనసాగుతోంది. అయితే అంటే గణేష్, అంటే ఇందాక నుంచి మనం మాట్లాడుకుంటున్నాం హోప్ ఐలాండ్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి, అంటే ఐలాండ్ దగ్గర కూడా దాదాపు 100 మందికి పైగా ఇటు ఫిషర్ మ్యాన్స్ సంబంధించిన ఫ్యామిలీస్ నివసిస్తూ ఉంటాయి. మరి వాళ్ళందరినీ ఖాళీ చేయించారా? ఎందుకంటే దాని మీద ఎక్కువగా హోప్ ఉంది కాబట్టి అసలు అధికారులు ఏం చెప్తున్నారు దీని గురించి? ఎందుకంటే హోప్ ఐలాండ్కి సంబంధించి మనం మాట్లాడుకుంటే ఇక్కడ కనిపిస్తున్న కాకినాడ తీరంలో హోప్ ఐలాండ్లోన దాదాపు 400 కుటుంబాలు, అంటే ఈ 400 కుటుంబాలు టోటల్గా మనం చూసుకుంటే ఇక్కడ ఈ ప్రాంతంలోన 400 కుటుంబాలు కూడా దాదాపుగా దశాబ్దాల కాలంగా, అంటే చాలా వరకు 1990లో ఒకసారి, 2000 సంవత్సరంలో ఒకసారి, అంతకుముందు 1980లోన 77లో దివిసీమ ఉప్పెన వచ్చిన సమయంలో కూడా వీరందరినీ ఖాళీ చేయించాలనే ప్రయత్నం అయితే చాలా వరకు చేశారు. కానీ దాదాపు అప్పటికి ఉండే 100-200 ఫ్యామిలీలు ఈ రోజున 400 ఇళ్లతోని అక్కడ ఒక పెద్ద ఫ్యామిలీ ఏర్పడింది. వీళ్ళంతా ఫిషర్మెన్ కమ్యూనిటీతో పాటు మిగతా వ్యాపారులు కూడా చాలామంది చిన్న వ్యాపారాలు చేసుకునే వాళ్ళు ఉన్నారు. వీళ్ళందరికీ దాదాపుగా 1200 నుంచి 1400 కుటుంబాలు ఇక్కడ చాలా వరకు నివాసం చేస్తున్నారు. ఎందుకంటే ఇది కనిపిస్తున్నది ఇక్కడ నుంచి కాకినాడ పట్టణం దగ్గర నుంచి కాకినాడ పోర్ట్ నుంచి దాదాపు 4.5 నాటికల్ మైల్స్, అంటే 8 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. దీనికి ఎటువంటి రవాణా సౌకర్యం అంటే కేవలం బోట్ల ద్వారానే మాత్రం అక్కడికి వెళ్ళే అవకాశం ఉంది. మరోవైపు ఈ కనిపిస్తున్న ఏదైతే హోప్ ఐలాండ్ ప్రాంతం ఉందో, హోప్ ఐలాండ్ ప్రాంతం దాదాపు 500 కిలోమీటర్ల పరిధిలో ఉంది. అంటే 50 కిలోమీటర్ల పరిధిలో ఉంది. ఈ 50 కిలోమీటర్ల పరిధిలో కూడా దాదాపు 400 కుటుంబాలు నివసిస్తున్నాయి. దాదాపు 1200 మంది జనాభా, 1200 నుంచి 1400 ఉన్నట్లుగా గుర్తించారు. చాలా వరకు వాళ్ళని ఇలాంటి సమయంలో ఖాళీ చేసే ప్రయత్నాన్ని దాదాపు ఒక 4-5 దశాబ్దాలుగా చేస్తున్నాయి. ఎక్కడ ఫలితం రాలేదు. మేము ఇక్కడ నుంచి వచ్చే అవకాశం లేదని చెప్తున్నారు. వాళ్ళు రావడం లేదు. అందుకనే వారానికి ఒకసారి కాకినాడ పోర్ట్ నుంచి కానీ కాకినాడ దగ్గర నుంచి కానీ వీళ్ళు బోట్ల ద్వారానే కావాల్సిన రవాణాకు సంబంధించిన మంచినీళ్ళు కావచ్చు, లేకపోతే ఆహార పదార్థాలు కావచ్చు, లేకపోతే మిగతావి కావచ్చు తీసుకుని వెళ్ళి అక్కడ చిన్న వ్యాపారాలు చేస్తున్న వాళ్ళు ఇప్పుడు వచ్చారు. చివరికి వీళ్ళందరూ రారు అని తెలుసుకున్న తర్వాత ప్రభుత్వం ఇక్కడే స్ట్రీట్ లైట్లను ఏర్పాటు చేసింది. మరోవైపు కొన్ని చిన్న రోడ్లని, అంటే ఈ 50 కిలోమీటర్ల పరిధిలో కూడా రోడ్లను ఏర్పాటు చేసింది, వీధి లైట్లు ఏర్పాటు చేసింది. ఈ మధ్య కాలంలో ఒక 5 ఏళ్ల క్రితం ఒక పాఠశాలను కూడా అక్కడ ఏర్పాటు చేసింది. రోజు కూడా ఈ పాఠశాలకి కాకినాడ పోర్టు లేదా కాకినాడ దగ్గర నుంచి కూడా ఒక బోట్లో టీచర్స్ వెళ్ళి అక్కడ పాఠాలు చెప్పి తిరిగి వచ్చే పరిస్థితి మనకు కనిపిస్తుంది. అంటే ఒక ఐలాండ్, ఒక దీవిలాగా ఉండే ప్రాంతం ఉండిపోయింది. వాళ్ళెవరు కూడా ఇలాంటి తుఫాన్లకి, ఎందుకంటే హోప్ ఐలాండే కాకినాడకి రక్షణ అనుకున్నప్పుడు ఆ దీవిని ఏ తుఫాను కూడా ఏమీ చేయలేదని వాళ్ళ పూర్తి నమ్మకం. ఇప్పటివరకు జరిగిన అనేక తుఫాన్లు, అనేక ప్రళయాలు కూడా ఆ దీవిని ఎప్పుడు, ఆ హోప్ ఐలాండ్ ఎప్పుడు ముంచలేదు. అక్కడ ఉండే వాళ్ళకి ఎటువంటి ఏది కూడా జరగలేదు. అందుకనే వాళ్ళు ఆ నమ్మకంతో ఇప్పుడు కొనసాగుతున్నారు. కాకపోతే ప్రభుత్వం ఇప్పుడు ఉండే ఫ్యామిలీలకి మాత్రం పరిమితం చేసింది. మిగతా వాళ్ళు అక్కడికి వెళ్ళడానికి, అక్కడ ఉండి నివాసం ఉండేలాగా కట్టుదిట్టం చేసింది. ఎవరు ఉండడానికి వీలేదు. ఉన్న ఫ్యామిలీస్ మాత్రం కొనసాగుతున్నాయి. వాళ్ళకు కూడా ఒక హెచ్చరిక జారీ చేశారు. ఇప్పుడు ఉన్న 400 ఫ్యామిలీలు తప్ప మిగతా ఏ ఒక్కరు కూడా అక్కడికి వెళ్ళడానికి వీల్లేదు. వెళ్తే మాకు సమాచారం ఇవ్వాలనేది. ఇక్కడ ఉండేవాళ్ళు ఓట్లు వేయడం కోసం
అటు యానంలో ఉండే వాళ్ళకి కొంతమందికి ఓట్లు ఉంటాయి, కాకినాడ తీరంలో ఉండే వాళ్ళకి కొంత ఓట్లు ఉంటాయి. ఓట్ల సమయంలో మాత్రం వీళ్ళంతా ఇక్కడ నుంచి వచ్చి ఓట్లు వేసే పరిస్థితి ఉండేది. ఈ మధ్యకాలంలో గతంలో జరిగిన ఎన్నికల్లోన ఇక్కడ కూడా ఒక బ్యాలెట్ బాక్స్ని ఏర్పాటు చేసి ఒక పోలింగ్ సెంటర్ని ఏర్పాటు చేశారు. ఇక్కడి నుంచే పోలింగ్ సిబ్బంది అంతా ఒక షిప్పులో వెళ్ళి ఒక టగ్గ లాంటి బోట్లలో వెళ్ళి అక్కడ పోలింగ్ జరిగిన తర్వాత ఆ బాక్సులను తీసుకొచ్చే పరిస్థితి ఉంది. అందుకని ఎన్ని తుఫాన్లు వచ్చినా వాళ్ళు వెళ్ళే అవకాశం లేదు. కాకపోతే చుట్టుపక్కల ప్రాంతాలన్నీ మునిగిపోయినప్పుడు మాత్రం వీళ్ళకి అంటే రోజుల తరబడి ఉండిపోతే వాళ్ళకి ఎక్కడ ఆహార పదార్థాలు కావచ్చు, లేకపోతే ఇంత తుఫాన్లు ఉన్నా పూర్తిగా లైటింగ్ పోతుంది కాబట్టి విద్యుత్తు ఆటంకం ఏర్పడుతుంది కాబట్టి చీకట్లోనే ఉండే పరిస్థితులు ఉంటాయి కాబట్టి వీళ్ళకి అలాంటి సౌకర్యాలు కల్పించడం కోసం చాలా వరకు ప్రభుత్వం కాకినాడలో ఉండే అటు స్థానిక అసెంబ్లీ కావచ్చు, మిగతా కావచ్చు, వీళ్ళంతా సౌకర్యాలు ఏర్పాటు చేస్తున్నారు. ఏదేమైనా హోప్ ఐలాండ్లో ఉన్న వాళ్ళకి హోప్ ఐలాండ్ రక్షణగా ఉంది. దాంతోపాటు కాకినాడ తీరానికి, కాకినాడకి సంబంధించిన పోర్టుకి కూడా పూర్తి రక్షణ కవచంగా హోప్ ఐలాండ్ కొనసాగుతుంది. ఓకే, థ్యాంక్ యూ గణేష్.